కాశీపురం అనే ఊరిలో పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక ఓ అనాథ. తనకు ఎవరూ ఉండేవారు కాదు. ఒంటరిగానే జీవిస్తూ ఉండేది. ఆ ఊరికి పెద్ద పావురం. ఎప్పుడూ ఊరి వాళ్ల బాగోగుల గురించి ఆలోచిస్తున్నట్టు నాటకాలాడేది. కాని ఊరి వాళ్లకు ఏమాత్రం సాయం చేసేది కాదు. పావురం ముసల్దైనా కూడా పిచ్చుకను తన సొంతం చేసుకోవాలనుకునేది. అలాంటి ఊళ్ళో ఇటువంటి వాళ్ల మధ్య ఓ రోజు, ఏంటే పిల్ల, ఈరోజు భలే ముద్దుగా ఉన్నావే. నువ్వెప్పుడూ ముద్దుగానే ఉంటావనుకో. నాకంటికే కాస్త ఎక్కువ అందంగా కనిపిస్తున్నట్టుంది. నీకింత వయసొచ్చినా చూపు మాత్రం కనిపిస్తుందే. ఆ దేవుడు నీలాంటి వాళ్ల నుండి అందర్నీ తీసుకెళ్లిపోయాడు. కాని మీలాంటి వాళ్ల నుండి ఆ చూపు తీసుకెళ్లిపోయి ఉండొచ్చు కదా. అంటే ఏంటే, నన్నే అంత మాట అంటావా? నా చూపు వల్ల నీకేంటే నష్టం? అయినా నాకు చూపు లేకపోయినా నేను వాసనతో దేన్నైనా పసిగట్టగలను. అంటే కుక్కలాగా అన్నమాట. నువ్విప్పుడు నన్ను కుక్క అన్నావు కదా. మీలాంటి వారిని కుక్క అని ఎలా అంటానండి? ఇంతకీ మీరొచ్చిన పని చెప్పలేదు. ఎందుకు చచ్చారో చెప్పండి. నన్నే చచ్చావని అడుగుతావా? నీకెంత ధైర్యమే? ఏంటయ్యా, వయసైపోయింది కదా, మీకు కాస్త వినిపించుండదులే. ఆ రోడ్డేమైనా దాటించమంటారా మిమ్మల్ని? రోడ్డు దాటించడం కాదే, నాతో పాటు ఇంటికొచ్చేయొచ్చుగా. అసలే నువ్వు ఒంటరిగా బతుకుతున్నావు. మా ఇంటికొచ్చేస్తే నాకు తోడుగా ఉంటావు కదా. అక్కడ వంటగదిలో వంటలు చేసి పెడుతూ ఉంటే నేను తిని పెడుతూ ఉంటాను కదా. అలా పావురం తన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే పిచ్చుక వింటూ ఉంటుంది. పావురాన్ని లాగిపెట్టి ఒక్కటిద్దామన్నంత కోపం వస్తుంది. కాని పిచ్చుక మాత్రం పావురాన్ని ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో అందరూ పరుగున గుడి వద్దకి వెళ్తూ ఉంటారు. వారిని చూసి పావురం పిచ్చుక కూడా అక్కడికి వెళ్తాయి. గుడి దగ్గర కాకిని కట్టేసి అందరూ కొడుతుంటారు, రాళ్లు విసురుతుంటారు. కాకిని అలా కొడుతూ ఉండటాన్ని చూసి పావురం చాలా సంతోషిస్తుంది. పిచ్చుక మాత్రం చాలా జాలిగా చూస్తూ ఉంటుంది. ఇంతలో కాకి, నన్ను అనవసరంగా కొడుతున్నారు. ఆ దొంగతనం నేను చెయ్యలేదు. నా మాట వినండి, దయచేసి నన్ను కొట్టకండి. ఆపవయ్యా, ఈ చుట్టుపక్కల ఊళ్ళలో దొంగతనం జరిగితే అది నీ వల్లనే కదా. ఆ మాత్రం అందరికీ తెలియదనుకుంటున్నావా? ఇంతకీ ఈసారి ఏం దొంగతనం చేశావు? ఏకంగా గుళ్ళో హుండీనే దొంగిలించావా ఏంటి? రే కుక్క, నీలాంటి వాళ్ళుండబట్టే ఈ ఊరు నాశనమైపోతోందిరా. నన్నే కుక్క అంటావా? ఇందాకాది, ఇప్పుడు నువ్వు. ఆ కుక్క అనే పదం నాకు చిరాకు తెప్పిస్తుంది. వీణ్ణింకొన్ని దెబ్బలెయ్యండి, అప్పుడు గాని వీడిలో మార్పు రాదు. ఇలాంటి వాళ్ళు భూమికే భారం. అలా పావురం చెప్పేసరికి కాకిని అక్కడున్న వాళ్లంతా రాళ్లతో కొడతారు. కాకికి చాలా గాయాలవుతాయి. అక్కడున్న వాళ్లంతా వెళ్లిపోయిన తరువాత పిచ్చుక చెట్టు వద్దకి వెళ్లి కాకిని విడిపిస్తుంది. గాయాలతో ఉన్న కాకిని తన ఇంటికి తీసుకెళ్తుంది. అంతమంది కొడుతుంటే ఎందుకు ఊరుకున్నావు? నువ్వు నిజంగా దొంగతనం చేశావా? నేను దొంగని కాని దేవుడి గుడిలో హుండీ కొట్టేసే ఎంత దొంగను కాను. మరి ఆ దొంగతనం ఎవరు చేశారు? నీకు తెలిస్తే చెప్పొచ్చు కదా. అది మాత్రం నాకు తెలీదు, కానీ కనుక్కుంటాను. నీ గురించి కథలు కథలుగా విన్నాను, కాని ఎప్పుడూ చూడలేదు. ఇదే మొదటిసారి నిన్ను చూడటం. ఇంతకీ మీదే ఊరు? ఈ దొంగతనాలెందుకు చేస్తున్నావు? నా బ్రతుకు గురించి తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అయినా నా గురించి నేనెప్పుడూ చెప్పుకోలేదులే. అన్నట్టు నాకు బాగా ఆకలేస్తుంది. కాస్త అన్నముంటే పెడతావా? కాకి అలా అడిగేసరికి పిచ్చుకకు చాలా బాధగా అనిపిస్తుంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి అన్నం తీసుకొచ్చి కాకికిస్తుంది. కాకి సంతోషంగా పిచ్చుక పెట్టి అన్నం తింటుంది. ఆ సమయంలో కాకి కన్నీళ్లు కారుస్తుంది. అయ్యో, ఎందుకలా ఏడుస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నానని? చిన్నప్పుడు నాకు మా అమ్మ అన్నం పెట్టేది. ఇప్పుడు నువ్వు పెడుతున్నావు. అది గుర్తొచ్చి బాధపడుతున్నాను. నేను దొంగనే కాని మనసున్న దొంగను. ఈ గాయాలు తగ్గేంత వరకు ఇక్కడే విశ్రాంతి తీసుకో. ఆ తర్వాత వెళ్దువు గాని. చిచ్చి, నేనిక్కడుంటే ఊరి వాళ్ళంతా మన గురించి తప్పు తప్పుగా అనుకుంటారు. నా వల్ల నువ్వు ఇబ్బంది పడటం నాకు అస్సలు ఇష్టం లేదు. సరే, భోజనం చేయడానికైనా అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండు. నీకు కావలసినంత అన్నం పెడతాను. నేను నీ దగ్గరికి వస్తున్నానంటే తర్వాత అందరూ నిన్ను కూడా దొంగను చేస్తారు. జాగ్రత్త.
ఈ ఇంట్లో నేనొక ఒంటరిదాన్ని, అనాథను. అందుకే నువ్వైనా అన్నం తినడానికి వస్తే బాగుంటుందని పిలిచానంతే ఇకపై నువ్వు అనాథవు కావులే. అంటూ కాకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాకి వెళ్ళిపోయిన తరువాత పిచ్చుక ఆ కాకి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా వారం రోజులు గడుస్తాయి. వారం తరువాత ఓ రోజు పిచ్చుక ఇంటికి పావురం వస్తుంది. ఏంటమ్మాయి, నువ్విలా ఒంటరిగా ఉంటే నాకు చాలా బాధేస్తుంది. మా ఇంట్లో పని మనిషి కూడా 2 రోజుల నుండి రావటం లేదు. నువ్వొచ్చి కాస్త పని చేసి పెట్టొచ్చు కదా. ఊరికే ఏం కాదులే, డబ్బిస్తాను. నీ ఇంట్లో పని చేసే కర్మ నాకేం పట్టలేదు. అయినా ఎప్పుడు నా ఇంటికే వస్తావేంటి నువ్వు? ఊళ్ళో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని వెళ్ళి అడగొచ్చు కదా. అదిట్టమ్మా అలా అంటావు? పాపం దిక్కు మొక్కు లేకుండా ఉన్నావు కదా, అందుకే కాస్త పనిచ్చి నీ బ్రతుకును చక్కబెడదామనుకుంటుంటే ఇలా అంటావేంటి? నాకెవరూ లేరని ఎవరు చెప్పారు? మీరంతా దొంగ కాకి అంటూ ఉంటారుగా. ఆ కాకి నాకు కాబోయే భర్త. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. త్వరలోనే పెళ్లి కూడా ఉంది. ఏంటేంటి, ఆ దొంగ కాకితో పెళ్ళా? అదెలా జరుగుతుందో నేను చూస్తాలే అంటూ పావురం కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు గుడిలో అమ్మవారి నగలను ఎవరో దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసింది కాకి అని అందరూ అనుకుంటారు. ఊరంతా జల్లెడ పట్టినా కాకి కనిపించదు. అందుకని కాకిని ఇష్టపడే పిచ్చుకను బంధిస్తారు. పావురం కావాలనే పిచ్చుకను అందులో ఇరికిస్తుంది. ఈ పిచ్చుక కాకి ప్రేమించుకుంటున్నారు. తొందరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. గుడిలో అమ్మవారి నగలు కాజేసి ఆ కాకి ఎటో వెళ్లిపోయింది. అదెక్కడికి వెళ్ళిందో ఈ పిచ్చుకకు తెలుసు. నిజం చెప్పవే. నాకేం తెలీదు, దయచేసి నన్ను వదిలేయండి. వాడెక్కడున్నాడో చెప్తే వదిలేస్తాం, లేకుంటే అందరూ నిన్ను రాళ్లతో కొడతారు అంటూ పావురం బెదిరిస్తూ ఉంటుంది. ఇక పిచ్చుక నుండి సమాధానం రాకపోయేసరికి పిచ్చుకను రాళ్లతో కొట్టేందుకు అక్కడున్న పక్షులన్నీ సిద్ధమవుతాయి. ఇంతలో అక్కడికి కాకి వస్తుంది. అక్కడే ఉన్న చెట్టు తొర్రలో నుండి కాకి రావటం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ప్రతిసారి నేనే దొంగతనం చేశానని నన్నే కొడుతున్నారు. ఇప్పుడు ఏ పాపం తెలియని ఈ పిచ్చుకను కొట్టాలనుకుంటున్నారు. ఇక నేను ఊరుకోను. ఏం చేస్తావురా? ఊరినంతా తగలబెట్టేస్తావా? ఎన్ని రోజులు ఈ చుట్టుపక్కల దొంగతనం చేస్తున్నది ఎవరో నాకు తెలుసు. అందరూ నాతో రండి అంటూ కాకి చెప్తుంది. అక్కడున్న వారందరినీ తీసుకుని ఆ ఊరి పెద్ద పావురం ఇంటికి వెళ్తుంది. పావురం ఇంట్లో ఉన్న అమ్మవారి నగలు చూపిస్తుంది. అలాగే అంతకు ముందు జరిగిన దొంగతనాలకు సంబంధించిన వస్తువులన్నీ ఆ పావురం ఇంట్లో కనిపిస్తాయి. ఊరంతా పావురాన్ని చంపేయాలనుకుంటారు. కాని కాకి అడ్డుపడుతుంది. చూసావట్రా, అందరూ నిన్ను చంపేయాలనుకుంటున్నారు. నీలాంటి పాపాలు చేసేవాడికి ఏ శిక్ష వేసినా తప్పులేదు. నేనిన్ని రోజులు ఆ చెట్టు తొర్రలోనే ఉంటున్నాను. అంత పెద్ద చెట్టు తొర్రలో ఉండటం వల్ల ఈ ఊళ్ళో జరిగే విషయాలన్నీ నాకు తెలుస్తాయి. నువ్వు దొంగతనం చేసిన సంగతి కూడా నాకు తెలుసు. దొంగతనాలన్నీ నువ్వు చేసి నాపై వేస్తావా? ఇక నిన్ను వదిలిపెట్టరు. కాని నువ్వు చచ్చే ముందు నన్ను ప్రేమించిన పిచ్చుక మెడలో నిన్ను తాళి కట్టడం చూడాలి అంటూ పిచ్చుక మెడలో అందరూ చూస్తుండగానే కాకి తాళి కడుతుంది. పిచ్చుక చాలా సంతోషిస్తుంది. ఈ దరిద్రుడు రోజు నన్ను వేధించేవాడు. ముసలోడని మర్యాదిస్తుంటే నన్ను మాటలతో ఇబ్బంది పెట్టేవాడు. చూసావా, ఈరోజు ఈ దొంగ కాకే నా భర్త. ఇకపై నా జీవితం సంతోషంగా ఉంటుంది. అది చూడ్డానికి నువ్వుండవులే అంటూ పిచ్చుక ఆ పావురంపై రాయి విసిరింది. అక్కడున్న వాళ్లంతా కోపంతో రాళ్లను పావురంపైకి విసురుతారు. రాళ్ల దెబ్బలు తగిలిన పావురం ఆ దెబ్బలు భరించలేక అక్కడికక్కడే రక్తం కక్కుకొని చస్తుంది. పావురం చావటం చూసి పిచ్చుక ఆనందిస్తుంది. ఇకపై ఈ ఊరికి ఏ ఇబ్బంది వచ్చినా నా భర్త అండగా ఉంటాడు. నీ సమస్యలు ఏమున్నా వచ్చి చెప్పుకోవచ్చు అని పిచ్చుక చెప్పడంతో కాకి చాలా సంతోషిస్తుంది. ఇక తరువాత కాకి పిచ్చుకలు సంతోషంగా జీవిస్తాయి. కాకి దొంగతనాలు చేయకుండా తన భార్య పిచ్చుకతో కలిసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తుంది. కొండపూర్ అనే గ్రామంలో కాకి పిచ్చుక దంపతులుండేవి. వారికి ఒక కూతురు కూడా ఉంది. కాకికి ఆ ఊళ్ళో ఒక స్వీట్ షాప్ ఉండేది. ఆ షాప్ ద్వారా వచ్చిన డబ్బుతో కాకి తన భార్య బిడ్డల్ని బాగా చూసుకునేది. పిచ్చుక తన బిడ్డని చూసుకుంటూ
ఇంట్లోనే ఉంటే కాకి స్వీట్ షాప్ దగ్గరికి వెళ్లి తన వ్యాపారాన్ని బాగా జరిగేలా చూసేది. ఓ రోజు కాకి వద్దకి పావురం వస్తుంది. ఏంటయ్యా, ఈ ఊళ్ళో నీ స్వీట్ షాప్ తప్ప మరేదీ లేదని విన్నాను. ఇక్కడ నీ స్వీట్స్ చాలా ఫేమస్ అంట కదా. అవును మరి, చాలా రోజులుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను. నా స్వీట్ షాప్ లో మిఠాయిలు చాలా రుచిగా తీయగా ఉంటాయి. అరే, నీ షాపులోనే తీయగా ఉంటాయా? మిగిలిన వారి షాపుల్లో చేదుగా ఉంటాయా ఏంటి? వారి షాపుల్లో కూడా తీయగానే కదా ఉంటాయి. అది సరిగాని మీరేంటి ఇలా వచ్చారు? మీకు స్వీట్స్ కావాలా? స్వీట్ షాపుకు స్వీట్లు కొనడానికి కాకుండా సిగరెట్లు కొనడానికి వస్తానా ఏంటి? అందుకే వచ్చాను. కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కదా, అలా కోపడతారేంటి? సరే, అది కూడా ఓ 1/4 కిలో ఉంటే ఇవ్వు. ఏది? అదేనయ్యా ప్రశాంతత. నీ దగ్గరే భలే ఉన్నట్టు మాట్లాడుతున్నావే. ముందు స్వీట్లు ఇవ్వవయ్యా. పావురం అలా విసుగ్గా మాట్లాడుతుంటే కాకి ఆ మాటలు పట్టించుకోకుండా స్వీట్లు కట్టి ఇస్తుంది. ఇస్తూ ఇస్తూ ఓ మిఠాయిని ప్రత్యేకంగా ఇస్తుంది. ఆ మిఠాయి చూసి పావురానికి చిరాకొస్తుంది. ఇదేంటి ప్రత్యేకంగా ఇస్తున్నావు? ఇది నేను ఉచితంగా ఇస్తున్నాను, తీసుకోండయ్యా. అంటే నాకేమైనా ముష్టేస్తున్నావా? నీ మిఠాయి నువ్వే తీసుకో. నీలాంటి వాళ్లే ఓ మిఠాయి ఇచ్చినట్టిచ్చి 100 మందికి ఏదో ఆస్తులు పనిచేసినట్టు చెప్పుకుంటూ ఉంటారు. అమాయకంగా ఆ మోహం వేసుకుని మిఠాయి ఇస్తే నువ్వు మంచోడివని నేనేం మురిసిపోను. ఇదిగో డబ్బులు తీసుకో. నీకో దండమయ్యా, పొద్దు పొద్దున్నే భలే గిరాకీ తగిలింది. ఇదిగోండి చిల్లర తీసుకోండి. ఏంటింకా చిల్లర డబ్బులు మిగిలాయి? అంటే అంత తక్కువగా స్వీట్లు అమ్ముకుంటున్నావా? ఇదే మా ఊళ్ళో అయితే చాలా డబ్బులు అయ్యేవి. నువ్వొకడివి పిచ్చోడిలా ఉన్నావు. తక్కువ రేటుకే స్వీట్లు అమ్మేస్తున్నావు. సర్లే, నీ కర్మ, నీ ఇష్టం అంటూ పావురం చిల్లర తీసుకుని అక్కడి నుండి బయలుదేరింది. పావురం వెళ్లిన తరువాత కాకి ఆలోచనలో పడింది. ఆ రోజు కొన్ని స్వీట్లు ఇంటికి తీసుకుని బయలుదేరింది. ఇంట్లో తన భార్య పిచ్చుక భోజనం పెడుతూ ఉండగా కాకి మాత్రం ఆలోచన చేస్తూ ఉంది. ఏవండి, అలా ఆలోచిస్తున్నారేంటి? ఏమైందండి? తినబుద్ధి కావటం లేదా? మరేదైనా వండమంటారా? చెప్పండి. ఆహా, వద్దొద్దు, ఇంకేం వండద్దు. నేను ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను. అదేంటంటే అంటూ కాకి తన వద్దకి వచ్చిన పావురం గురించి, అక్కడ జరిగిన విషయాల గురించి చెప్పింది. అది విన్న తరువాత పిచ్చుక, చూడండి, ఆయనెవరో మనకు తెలీదు, కానీ మనం మాత్రం తక్కువ ధరకే స్వీట్లు అమ్ముదాం. దానివల్ల మనకు మంచిది, ఈ ఊరి వారికి కూడా మంచిది. వారికి ఒక రకంగా సాయం చేసినట్టు అవుతుంది కదా. నువ్వింకా ఈ ఊరి జనం గురించి ఆలోచిస్తున్నావా? వ్యాపారంలో మనం ఇలా ఉండబట్టే మనకు ఏదీ మిగలటం లేదు. నేనిక నీ మాట వినదలుచుకోలేదు. నేను నా స్వీట్లను రేటు పెంచి అమ్ముతాను. ఎక్కువ ధరకు అమ్మితే మంచి లాభం వస్తుంది. అది కాదండి, నేను చెప్పేది వినండి. వద్దొద్దు, ఇంకేం చెప్పొద్దు అంటూ కాకి తన భార్య చెప్పే మాటలు వినిపించుకోదు. ఆ రాత్రి అలా గడుస్తుంది. మరుసటి రోజు కాకి తన స్వీట్ షాప్కి వెళ్తుంది. అన్ని స్వీట్ల రేట్లను పెంచేస్తుంది. చాలా మంది అక్కడికి వస్తారు, కానీ రేట్లు చూసి ఆశ్చర్యపోతారు. కొందరు స్వీట్లు కొనకుండా వెళ్ళిపోతారు. దాంతో కాకికి మరో ఆలోచన వస్తుంది. ఇలా ధరని చూసి స్వీట్లు కొనకుండా వెళ్ళిపోతుంటే ఎలా? నేనేదో ఒకటి చెయ్యాలి. ముందు ఈ స్వీట్లను కాస్త పలుచగా చెయ్యాలి. అప్పుడు ఎక్కువ స్వీట్లు మంచి రేటుకే వస్తున్నాయని అందరూ అనుకుంటారు. అలా ఆదాయం సంపాదించుకోవచ్చు. అలా కాకి అనుకుంది. మరుసటి రోజు నాసిరకం వంట వస్తువులు కొని వాటితో స్వీట్లు చేస్తుంది. పలుచగా ఉండేలా ఎక్కువ స్వీట్లు చేసింది. తరువాత తక్కువ ధరకే ఎక్కువ స్వీట్లు అని బోర్డును తన షాప్ ముందు ఉంచింది. అది చూసి చాలా మంది కాకి స్వీట్ షాప్ వద్దకు రావటం మొదలెడతారు. భారీగా జనం రావడంతో ఆదాయం కూడా బానే వస్తుంది. ఆ రోజు కాకి తన భార్య ముందు చాలా గొప్పగా చెప్పుకుంటుంది. చూసావటే ఎంత డబ్బొచ్చిందో! ఇలాగే సంపాదిస్తే మనం లక్షాధికారులం అయిపోతాం. నేను వెంటనే ఒక మంచి ఇల్లు కొనేయొచ్చు. అలాగే కారు కూడా కొనుక్కోవచ్చు. నువ్వేం బాధపడకు, నీకు నేను ఒంటి నిండా బంగారం చేయిస్తాలే. చిచి, నాకైతే ఏమీ వద్దు.
అలా నాసిరకంగా చేసిన స్వీట్లతో వచ్చిన ఆదాయం మనకంత మంచిది కాదు. కాస్త నా మాట వినండి, మనకు ఒక బిడ్డ ఉంది కదా. ఇంకా ఆపుతావా? భర్త ఆదాయం చూసి భార్య సంతోషించాలి గాని నువ్వు నన్ను అవమానిస్తున్నావు. ఏదో ఒక రోజు నీకు నేను చేసింది మంచిదని అనిపిస్తుంది చూడు అంటూ కాకి డబ్బు లెక్క పెట్టుకుంటూ తన పెట్టెలో దాచుకుంది. అలా రోజు బాగా డబ్బు సంపాదించటం, తన పెట్టెలో పెట్టుకోవటం చేస్తుంది కాకి. అలా చేస్తూ చేస్తూ కాకి బాగా డబ్బు సంపాదిస్తుంది. సరిగ్గా అదే సమయంలో కాకి బిడ్డ అయిన పిచ్చుక పిల్లకు అనారోగ్యం చేస్తుంది. పిచ్చుక తన బిడ్డని చూసి తల్లడిల్లిపోతుంది. వెంటనే తన బిడ్డను తీసుకుని ఆస్పత్రికి చేరుకుంటుంది. అక్కడ డాక్టర్ ఎవరో కాదు, పావురమే. ఏవయ్యా, నువ్వెలా వచ్చావేంటి? స్వీట్ షాప్ లో ఉండి నీకు గాని షుగర్ వచ్చిందా ఏంటి? నా బిడ్డకు అనారోగ్యం చేసింది సార్, ఒకసారి చూడండి. మీ బిడ్డకే కాదు, మీ ఊరి నుండి చాలా మంది ఇక్కడికి ఈ మధ్య వస్తున్నారయ్యా. ఏమైందో ఏమో గాని పాపం చాలా మంది బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలతో వస్తున్న వాళ్ళని చూసి నాకు చాలా బాధేస్తుంది. ఏది, నీ బిడ్డ ఎక్కడుంది? ఇటు తీసుకురా. ఇదిగోండి డాక్టర్ గారు, మీరే పరీక్షించి వైద్యం చెయ్యండి, నా బిడ్డను కాపాడండి. పిచ్చుక పిల్లను పరీక్షించిన పావురం మందులు రాస్తుంది. తరువాత కాకి పిచ్చుకలు తమ బిడ్డను ఇంటికి తీసుకొస్తారు. పిచ్చుక చాలా బాధగా ఉంటుంది. చూసారా, అక్కడ ఆసుపత్రిలో ఉన్న మన ఊరి వాళ్ళంతా మీ దగ్గర స్వీట్లు కొని తిన్నవాళ్లే. మీరు అత్యాశతో డబ్బుల కోసం నాసిరకం స్వీట్లు చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. దయచేసి అలా మాట్లాడకే. నేనేం చేసినా మన కుటుంబం కోసమే కదా. వద్దు, ఇంకోసారి మీరు చేసిన తప్పును మాపై వేసేయకండి. ఊరి జనం అలా ఆసుపత్రి పాలు కావడానికి కారణం మీరే. అందుకే ఆ దేవుడు కూడా మీ బిడ్డను శిక్షించాడు. దయచేసి ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి. మీ బిడ్డను చూసైనా మీలో మార్పు రావాలి. ఇంక చాలు, నాకు మనశ్శాంతి లేకుండా చెయ్యకు అంటూ కాకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు కాకి నిద్రలేచి డబ్బు లెక్క పెడుతూ ఉంది. పిచ్చుక కోపంతో ఊగిపోతుంది. ఇంకా ఎంతమందిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? మీ వల్ల ఊళ్ళో చాలా మంది ఆసుపత్రికి వెళ్తున్నారు. మీరిలా మారిపోతారని నేను కలలో కూడా అనుకోలేదు. ఇక మీరు మారరా? ఇలాగే ఉంటారా? మారాను. నా తప్పు నాకు తెలిసింది. అనారోగ్యం వల్ల నా కూతురు పడుతున్న బాధ నేను చూశాను. అత్యాశతో నేను చేసిన తప్పు వల్ల ఈరోజు చాలా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక నేను ఆ తప్పు చెయ్యను. ఈ డబ్బు తీసుకొని నేరుగా ఆసుపత్రికే వెళ్తున్నాను. చికిత్స పొందుతున్న వాళ్ళకి ఈ డబ్బులు పంచిపెట్టేస్తాను అంటూ కాకి బయలుదేరింది. తన షాప్లో స్వీట్లు తిని అనారోగ్యం పాలైన వాళ్ళని గుర్తించి వాళ్ళకి డబ్బులిస్తుంది. అదంతా పావురం గమనిస్తూ ఉంది. ఏంటయ్యా, ఇలా డబ్బులిచ్చేస్తున్నావేంటి? కొంపదీసి వీళ్ళంతా నీ షాప్లో స్వీట్లు తినే ఇలా అయిపోయారా ఏంటి? అయ్యో, అదేం లేదు సార్, పాపం వాళ్లకు సాయం చేస్తున్నానంతే. సంతోషం. నీలాంటి వాళ్ళు ఉండబట్టేనయ్యా ఈ రోజు సమాజంలో ఏదో ఒక చోట మంచి అనేది పదిలంగా ఉంది. ఇలాగే సాయం చేస్తూ ఉండు. అలాగే ఆ స్వీట్లను కూడా అప్పుడప్పుడు నాకు పంపిస్తూ ఉండు. ఊరికే కాదులే, డబ్బులు పంపుతాను. అలాగే డాక్టర్ గారు, పంపుతాను అంటూ కాకి అక్కడి నుండి బయలుదేరి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి వెళ్లిన తరువాత తన భార్య పిచ్చుకను కౌగిలించుకుంది. తన బిడ్డను ముద్దాడుతుంది. ఇకపై అత్యాశతో ఇలాంటి పనులు చెయ్యను. తక్కువ ధరకే మంచి స్వీట్లు చేసి అమ్ముకుంటాను. కష్టమో నష్టమో నేను మాత్రం నిజాయితీగా వ్యాపారం చేస్తాను అని కాకి చెప్పగానే పిచ్చుక చాలా సంతోషించింది. తన భర్త కన్నీళ్లను పిచ్చుక తుడిచింది. ఇక ఆ తరువాత కాకి మంచిగా బ్రతుకుతూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తుంది.